హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ కునా శ్రీనివాస్. మేమైతే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి అనకాపల్లి జిల్లాలో కొత్తూరు అనే గ్రామంలో వెలిసిన వినాయకుడి గుడికి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఈ గుడిలో బుజ్జి బుజ్జి వినాయకులతో కలిసి మంచి బ్యూటిఫుల్ వినాయకుడు అయితే ఇక్కడ కొలువై ఉన్నారు. మనకైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఈ ప్లేస్ అయితే అంతా మొత్తం గ్రీనరీతో నిండిపోయి ఎంతో పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. మైండ్ అంతా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. మీరు అక్కడికి వెళ్తే ఎప్పుడైనా ఇక్కడికి విజిట్ చేస్తే మీరు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇక్కడ బుజ్జి గణపతులు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో విగ్రహాలు అన్నిటి దగ్గర అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, మనకైతే పైన ఎంత బాగా క్రియేట్ చేశారో, మొత్తం గ్రీనరీతో నిండిపోయి అయితే ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంది ప్లేస్ అయితే. మంచి పెద్ద ప్లేస్, మొత్తం చెట్లతో నిండి చాలా బాగుంది. ఇక్కడ మనకైతే చాలా మంచి ప్లేస్ అండి. ఎవరైనా దగ్గరలో ఉన్న వాళ్ళైతే ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. చాలా బాగున్నాడు వినాయకుడు. చూడండి, మరి ఇక్కడ ఉన్న అందరూ అయితే వినాయకుడు అయితే చాలా బాగుంటారని చెప్తున్నారు. మరి వెళ్ళి చూసేద్దాం. ఇదే అండి గుడి. చూడండి, ఇక్కడైతే మనకి అక్కడ ఇంకా గుడి ఓపెన్ చేయలేదని అయితే మేము ఇక్కడ అంతా తిరుగుతున్నాం ఫ్రెండ్స్. చాలా అంటే మొత్తం ప్లేస్ అంతా గ్రీనరీతో అయితే నిండిపోయింది. ఫుల్ గ్రీనరీ అండి. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడైతే మనకి బ్యూటిఫుల్గా కొండలా సెట్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి ఈ చెట్ల దగ్గర అయితే మళ్ళీ అమ్మవారి విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో, చిన్న విగ్రహాలు. ఈ విగ్రహాలు అయితే రాశులకు సంబంధించినవి అంట ఫ్రెండ్స్. మేము అడిగితే చెప్పారు. చాలా అంటే చాలా బాగా చెక్కారు. చూడండి, మొత్తం అంతా చెట్లతో నిండి ఉంది. చాలా అంటే చాలా బాగా క్రియేట్ చేశారు. ఇదే అన్నమాట గుడి. చూడండి, అక్కడైతే కొబ్బరికాయలు ఉన్నాయి. ఏంటి అని అనుకుంటున్నారా? ఈ కొబ్బరికాయలు మనము కొబ్బరికాయ కొట్టి దానికి కట్టి ఒక 21 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చి చూసి అందులో పువ్వుగానే వస్తే మనం అనుకున్నది జరుగుతుందంట. అక్కడ అందరూ అయితే నమ్ముతున్నారు ఫ్రెండ్స్. మనమైతే ఎంట్రన్స్కి వెళ్ళిపోతున్నాము. చూడండి, లోపలికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడే ఓపెన్ చేశారు. ఫోన్లో వీడియో అది తీయొద్దని చెప్పారు ఫ్రెండ్స్, కానీ మా మమ్మీ రిస్క్ చేసి వీడియో తీసింది. చూడండి, వినాయకుడు అయితే నిజంగా చాలా బాగున్నాడు ఫ్రెండ్స్. మీకు క్లియర్గా కనిపించట్లేదు, కానీ అలా తీసాము ఫ్రెండ్స్. చూడండి వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు. ఇక్కడైతే ఇంకొన్ని విగ్రహాలతో అయితే ఎట్టారు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో ప్లేస్ అయితే. ఇక్కడ మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, అన్ని దేవుళ్ళ విగ్రహాలు అయితే. అనకాపల్లికి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ప్లీజ్ ఇక్కడికి వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడికి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ విజిట్ చేయడం వల్ల మీకైతే ఎంతో హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న ప్రతి క్షణం కూడా మనకి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేనైతే మీకు ఒక టార్గెట్ పెడుతున్నాను ఫ్రెండ్స్. మేము చేసి షార్ట్స్ చూస్తున్నారు కానీ మీరు వీడియోస్ చూడట్లేదు. 100 లైక్స్ రావాలని అయితే నేను టార్గెట్ పెడుతున్నాను ఫ్రెండ్స్. 100 లైక్స్ వస్తే ఇంకా మీకు నచ్చిన వీడియోస్ పెడతాం ఫ్రెండ్స్. ఇక్కడైతే దగ్గరలో ఒక వినాయకుడిని అయితే పెట్టారు ఫ్రెండ్స్. 35 feet అంట. చూడండి, దేవుడైతే రెప్పేస్తూ ఉంటాడు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాడో వినాయకుడు. చాలా బాగా సెట్ చేశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూడండి, వినాయకుడు చాలా బాగున్నాడు కదా. ఇక్కడికి కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. అంతే.